गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं उदपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ పరమ పవిత్రమైనటువంటి కాంచి కామకోటి పీఠంలో సర్వులు కూడా సాక్షాత్తు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారే. వారందరి యొక్క ఏకమేవమైనటువంటి సిద్ధాంతం వేద సంరక్షణ, గో సంరక్షణ, మనుకుల సంరక్షణ, సనాతన ధర్మ సంరక్షణ. అందులకై 68వ పీఠాధిపతులు ఈ శతమానంలో మార్గదర్శనం చేశారు. వారు అత్యంత ప్రియుడమైనటువంటి తమ ఉత్తరాధికారిని ఎన్నుకున్నారు. వారే శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు. ఒక్కొక్క సంస్థలో ఒక్కొక్కరు వెలుగుతూ ఆ సంస్థలను అలా ముందుకు తీసుకువెళ్తుంటారు. వారి పూర్వ సిద్ధాంతాలు, వారి గురువులు ఏవైతే చెప్పి ఉన్నారో వాటికి చాచు తప్పకుండా, ఏమాత్రం కూడా భిన్నం కానికుండా దాన్ని ముందు కొనసాగిస్తూ దేశ కాలములను అనుసరించి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేకొడతారు. అవన్నీ దైవ నిర్ణయం, ఆయా సంస్థల యొక్క అదృష్టం, ఆ భక్తుల యొక్క అదృష్టం అని నేను భావిస్తాను. శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సంపూర్ణమైన తత్వవిచారి. ఆయా కాలము తగినట్టు నిర్ణయాలు తీసుకునేట్లో ప్రముఖులు ఆయన. మరియు నిశ్చయమైన అభిప్రాయం కలిగి ఉంటారు. అలానే ఎంతటి ఒత్తిడిలో వచ్చినా ఆయన ఏమాత్రం చలించరు. స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ సాక్షాత్తుగా ఆయనలో ఉన్నాయి. ఎల్లప్పుడూ చిరు మందహాసం, ఎవ్వరు ఏమి చెప్పినా సౌమ్యంగా వాటిని వినడం, వారిలో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని తాను తగినట్లు కార్యక్రమాలను రూపుదిద్దడం ఆయన యొక్క జన్మ సిద్ధాంతం. నేను ముఖ్యంగా ఆయనలో గమనిస్తున్నది ఏంటంటే క్రమశిక్షణ. ఆయన వేళకు తగినట్లుగా ప్రతి కార్యక్రమాన్ని చేస్తారు. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అందరిని నివ్వెరపరుస్తాయి. సామాన్యుల నుండి పెద్దవారి వరకు కూడా తమ గురుదేవులు చూపించినటువంటి అపారమైన కరుణను అందరిపైన కూడా వర్షింపచేస్తారు. ఉదాహరణకు చెప్పాలి అంటే హౌస్పేట్లో శ్రీ జయేంద్ర సరస్వాములు వారి పర్యటన కర్ణాటకలో ఉండేది. వెనకలి మీతో చెప్పుకున్నాను. దీపావళి సందర్భంలో స్వామివారు వచ్చారు. వారు వస్తున్న సందర్భంగా తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ సమితి తీసుకుంది. అందులో ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారి అత్యంత ప్రియ విధేయం కలిగిన భక్తుడు శ్రీయుత రంగన్ గౌడ్ గారు. ఆ యొక్క సమితిలో స్వాముల వారిని ఎలా ఉత్సవంగా తీసుకుని వెళ్ళాలి, ఆ కార్యక్రమాలను ఎలా చేయాలి అని అనేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు స్వాముల వారిని ఉత్సవం ఎప్పుడు మొదలుపెట్టాలి, ఏ ప్రాంతం నుంచి మొదలు పెట్టాలన్నప్పుడు శ్రీ జయేంద్ర సరస్వాముల వారి సూచన ఏంటనగా
హరిజనవాడ నుండి ఈ ఉత్సవం ప్రారంభం కావాలి అన్నారు ఆయన. తర్వాత ఆ ఉత్సవం ప్రారంభ సమయంలో హరిజనవాడలో ఉన్నటువంటి వారే వచ్చి కొబ్బరికాయ కొట్టాలి. అక్కడి నుంచి ప్రారంభమై ప్రముఖ వీధులలో ఉత్సవం వెళ్తూ తర్వాత శ్రీ విద్యారణ్య వేద పాఠశాలకు చేరుకుంటుంది అన్నారు. అందరూ కూడా ఎవరూ కూడా ఊహించలేనటువంటిది. ఇంతవరకు ఏ స్వామీజీల యొక్క ఉత్సవాలు కూడా హరిజనవాడ నుంచి ప్రారంభం కాలేదు. తర్వాత మరీ ఆశ్చర్యకొలిచేది ఏంటంటే ఆయనలో ఉన్న గొప్పతనాన్ని ప్రతి ఒక్క ధర్మం వారు కూడా గౌరవిస్తారు. అందుకు ఉదాహరణగా హోస్పేట్లో ఆ యొక్క కూడలి ఉంది. ఒకవైపు హిందూయేతరులు ఉన్నాయి అక్కడ, ఒకటి క్రిస్టియన్ చర్చ్, మరొకటి ముస్లిమ్స్ మస్జిద్. సామాన్యంగా అలా వస్తున్నప్పుడు అక్కడ ఆశ్చర్యపరిచే విషయం, ఆ యొక్క మతానికి సంబంధించిన కొంతమంది పెద్దలు స్వాముల వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క ఉత్సవం దగ్గరికి వచ్చి వారి గౌరవంగా ఫల సమర్పణ చేశారు. ఇది ఇంకా ఆశ్చర్యపరిచే విషయం. అందుగా శ్రీ జయేంద్ర సరస్వాముల వారు ప్రత్యక్షంగా ఉన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా మాట్లాడే స్వభావము అయినా అందులో తత్వం ఉంటుంది, నిశ్చయమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. వారు ఎవరిని కూడా నొప్పించరు. ఈ దేశంలో అన్ని ధర్మాలు ఉండాలి, అందరూ వారి వారి ధర్మ విశ్వాసాలను అనుసరిస్తూ దైవభక్తి దేశభక్తి ఉండాలనేటువంటిది వారి యొక్క సంకల్పం. ఈ విధంగా కొనసాగినటువంటి ఆ యొక్క ఉత్సవం ఎంతో ఆనందంగా పాఠశాల విద్యార్థులేంటి సకలము అందరూ కూడా ఆ యొక్క ఉత్సవాన్ని అనుసరిస్తూ చాలా వైభవంగా ఉత్సవం కొనసాగింది. ఆ విధంగా శ్రీ జయేంద్ర సరస్వాముల వారిని చూస్తే ఒక ప్రత్యేకమైన గౌరవం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ముఖ వర్చస్సు, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయత, ఎల్లప్పుడూ కూడా మందహాసం ప్రత్యేకంగా మనకు కనిపిస్తుంది. అది ఎందరో యోగులకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఒక పీఠాధిపతి కేవలం తన పీఠమునకు మాత్రమే పరిమితం చేసుకోకుండా సామాజికంగా అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం అది ఆశ్చర్యగొల్పేటువంటి విషయం. కారణం, ఆయా పీఠాలు తమకు తగినట్లుగా కొన్ని ప్రతిబంధకాలు ఉండవచ్చు. అయితే శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తాను ఒక సందేశం ఇచ్చినట్లు పీఠాధిపతులు జరుగుతున్న కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యత నిర్వహించాలి అనేటువంటిది ఆయన చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనకు అనిపిస్తుంది. వారు అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా యువకులను, విద్యార్థులను జ్ఞానవంతులు కావాలి, దేశభక్తి వాళ్ళలో పెంపొందించాలనడానికి ఎన్నో వారు కార్యక్రమాలు చేశారు. ఉదాహరణకు చెప్పాలి అంటే కాంచీపురంలో మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశాన్ని మనం చూడవచ్చు. అది ఎక్కడ ఉందనగా వేడల్ అని. అది చెన్నై మరియు బెంగళూరు నేషనల్ హైవేలో కాంచి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని యొక్క ప్రత్యేకత ఏమనగా అది ఆ యొక్క భవంతిలో సాంస్కృతిక ప్రదర్శన మరియు అపురూపమైన చిత్రాలను మనం అక్కడ దర్శించవచ్చు. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, మీరు ఎప్పుడు కాంచీపురం వెళ్ళినా అన్ని దేవాలయాలు చూడండి. ఒకరోజు ఈ యొక్క వేడల్లో ఉండేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క సాంస్కృతిక ప్రదర్శనశాలను మీరు వదలకండి, మీరు వెళ్ళి చూడండి. దాని గురించి కొద్ది వివరాలు ఇవ్వడానికి ఇష్టపడతాను. మనము ఆ యొక్క వేడల్లో ఈ యొక్క సాంస్కృతిక ప్రదర్శనశాలకు వెళ్తున్నట్టే మనకు అనిపించేది చాలా భవ్యమైనటువంటి పరమేశ్వరుడు మరియు నంది విగ్రహం. అదెందుకు అక్కడ ఏర్పాటు చేశారు? కాంచి కామకోటి పీఠంలో ప్రదోష పూజకు చాలా విశేషమైనటువంటి గౌరవం, పూజలు జరుగుతాయి. తర్వాత మహాస్వాములు వారు ఎవరైతే సాక్షాత్తు ఆదిశంకర్లు
ఎవరైతే 68వ పీఠాధిపతులుగా పీఠాలంకరణ చేసుకున్నారే వారు ఈ సుదీర్ఘమైనటువంటి తమ జీవితంలో సంచార యాత్రలు చేశారు కదా, ఆ యాత్రా విశేషాలకు సంబంధించినటువంటి అనేకమైన చిత్రపటాలు, ఫోటోగ్రఫీలు, మరియు వారు స్వతహా ఉపయోగించినటువంటి పాదుకలు, వారు స్వతహా ఉపయోగించినటువంటి పీఠోపకరణాలు, అనేకమైన వస్తువులను మనం అక్కడ చూడొచ్చు. వివిధ దేశాల వివిధ ప్రముఖులు కాంచి కామకోటిపీఠ మహాస్వాముల వారి గురించి వారి అభిప్రాయాలు తెలియజేసినటువంటివి, మరియు ఎన్నో బహుమతులను కాంచి పీఠానికి అందించినటువంటివి, అందులో విశేషంగా వివిధ సంగీత వాయిద్యాలను కూడా మనం అక్కడ దర్శించవచ్చు. మహాస్వాములు వారు వాడినటువంటి ఏ యొక్క రిక్షా అంటాం వాటిలోనే ఆయన అన్ని వస్తువులు పెట్టుకునేటువంటి వారు. దేశమంతా ఆయన సంచారం చేశారు. ఆ యొక్క రిక్షా మరియు కుంభకోణంలో అన్నదానం శివన్ అని ఒకరు ఉండేవారు. వారి గురించి ప్రత్యేక తరంగం చెప్తాను. అన్నదానం శివన్ అనేటువంటి వారు లక్షలాది మందికి మహామహం అనేటువంటి పుష్కరాల సందర్భంలో ఆయన భోజనాలు ఏర్పాటు చేశారు. మరి ఆ కాలంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆండాలు మరియు నీళ్లు ఉంచుకునేటువంటి పెద్ద పెద్ద పాత్రలు, పూర్వకాలంలో అన్నీ కూడా జమీందారులు వాడినటువంటివి, అన్ని పాత్ర సామాగ్రిని కూడా మనం ఈ యొక్క శాలలో, ఈ యొక్క మేడల్ ప్రాంతంలో మనం చూడవచ్చు. అందుకే ఎవరో కూడా దీన్ని మిస్ చేసుకోకండి. ఇంకా ప్రత్యేకమైన విశేషం ఏంటంటే శ్రీ జయేంద్ర స్వాముల వారి దూరదృష్టి గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. వారు బాలకులు, విద్యార్థులకు అందరూ కూడా మన భారతీయ సంస్కృతిలో ఉన్నట్టు ప్రధానమైనటువంటి మహాభారతం, రామాయణం, భాగవతం మరియు శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారి జీవన చరిత్రను గురించి అక్కడ ప్రత్యేకంగా ఉత్తర హిందూస్థానం వారు ఉన్నటువంటి కళాత్మకమైనటువంటి వారిని పిలిపించి అక్కడ కదిలేటువంటి బొమ్మల ద్వారా అవి విన్యాసం చేస్తాయి, మనం చూడవచ్చు. దాని కిందనే రామాయణంలో ఉన్నటువంటి సంఘటన అన్నిటిని మనం చూడవచ్చు. అంటే క్రత, త్రేత, ద్వాపరయుగములు, కలియుగంలో ఆదిగురు శంకరాచార్యుల గారి గురించి కూడా ప్రత్యేకమైన కళాత్మక ప్రదర్శనను మనం చూడవచ్చు. ఇంకా విశాలమైనటువంటి ప్రదేశం అది. అక్కడ అనేకమైనటువంటి వృక్షాలు, మనం చెట్లు, అనేకమైన పుష్పములు అన్నీ మనం చూడవచ్చు. ఇంకా ప్రముఖంగా కాంచి కామకోటి పీఠంలో ఆదరించబడి, పోషించబడి, సంరక్షించబడుతున్నటువంటి గోశాల. మహాస్వాముల వారి దృష్టి ఏముంది? 3 విషయాలు వారిది. మొదటిది వేదం, గో సంరక్షణ, అన్నదానం. నీవు వేద సంరక్షణ చేయలేదా? గోరక్షణ చేయి. గోరక్షణ చేయడానికి కాదా? కనిష్టం అన్నదానమైనా చేయి. తద్వారా నీ జీవితము మనోహరంగా మారుతుందని. కావున విద్యార్థులు, విద్యార్థినులు అందరూ చూడాలి. బాలబాలికలను ప్రత్యేకంగా పాఠశాల వాళ్ళు తీసుకుని వెళ్ళి దీన్ని చూపించమని నేను ప్రార్థిస్తున్నాను. దీని ద్వారా వినోదము మరియు విజ్ఞానం కూడా మనము పొందగలం. ఈ కేంద్రం ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేస్తుంది మరియు ఎటువంటి రుసుము కూడా లేదు, ఫ్రీగా మనం చూడవచ్చు. కావున మీరు బస్సుల్లో వెళ్ళి చక్కగా మీరు తీసుకుని వెళ్ళిన ఆహారము, మీరు అక్కడే భోంచేయడానికి తగినటువంటి నీటి వసతి ఉంది, గోశాల ఉంది, అన్నిటిని మీరు అక్కడ వెళ్ళి ఆ వేడల్లో దీన్ని చూడడం ద్వారా ఒక్కసారి కాంచి కామకోటి పీఠం యొక్క సంపూర్ణ చరిత్రను మీరు అవగతం చేసుకోగలదని ఇందు మూలకంగా మీకు తెలియజేస్తున్నాను. ఇట్టి దూరదృష్టితో ఏర్పాటు చేసినటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి యొక్క జ్ఞానము మనం ఎవరు ఎంచగలం? కావున వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్తూ ఈ వాక్పుష్పములను వారి దివ్య చరణాలు నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతముడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర. హరహర శంకర జయ జయ శంకర.